నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్. రాష్ట్రంలో ఇవాళ 1891 కేసులు నమోదయ్యాయి. టిమ్స్ హాస్పిటల్ ని పరిశీలించారు ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్. పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు బండి సంజయ్. ఏపీలో కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పాజిటివ్. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అమితాబ్. రామాలయం భూమి పూజకు ముస్తాబవుతున్న అయోధ్య. ఐపీఎల్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ లో హైలైట్స్ ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో 19,000 టెస్టులు, 1891 మందికి కరోనా, 66,677కు చేరుకున్న వైరస్ కేసులు. హాస్పిటల్స్ లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు. గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటెల. సిబ్బంది రిక్రూట్మెంట్ ను అడ్డుకుంటున్నారు. స్థానిక నేతలే కారణమన్న రిమ్స్ డైరెక్టర్. కొత్త కార్యవర్గం ప్రకటించిన బండి సంజయ్. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు ఛాన్స్. పోతిరెడ్డిపాడు టెండర్లు ఆపాలన్న కాంగ్రెస్. చుక్క నీళ్లు కూడా వదలబోమన్న టీఆర్ఎస్. ఏపీలో 52,000 టెస్టులు, 8,000కు పైగా కేసులు. 24 గంటల్లో కరోనాతో 67 మంది మృతి. దేశంలో 17 లక్షలు దాటిన కరోనా కేసులు. తమిళనాడు గవర్నర్ పురోహిత్ కు పాజిటివ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా. హాస్పిటల్లో చికిత్స. ఆరోగ్యం బాగుందని ట్వీట్. కరోనా నుంచి కోలుకున్న అమితాబ్ బచ్చన్. ఇంకా హాస్పిటల్లోనే అభిషేక్ కు ట్రీట్మెంట్. భూమి పూజకు ముస్తాబవుతున్న అయోధ్య. వీధులన్నీ శానిటైజ్. కట్టుదిట్టంగా భద్రత. న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో కరోనా రోగులకు అవస్థలు తప్పటం లేదు. కరోనా వార్డుల్లో సరైన సదుపాయాలు లేకపోవడం, సిబ్బంది అందుబాటులో లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. కనీసం శానిటేషన్, ఆక్సిజన్ సౌకర్యాలు కూడా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ దవాఖానాల్లో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 19,202 మందికి టెస్టులు చేయగా కొత్తగా 1891 మందికి వైరస్ సోకింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 66,677కు చేరింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 517 కేసులు నమోదు కాగా రంగారెడ్డిలో 181, మేడ్చల్లో 146, వరంగల్ అర్బన్లో 138, నిజామాబాద్లో 131 కేసులు నమోదయ్యాయి. వైరస్తో 10 మంది చనిపోగా 88 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్ లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు పెడుతున్నామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. హైదరాబాద్ గచ్చిబౌలి టీమ్స్ ను ఆయన పరిశీలించారు. అన్ని వార్డులు తిరిగి కరోనా బాధితులతో మాట్లాడి వారికి అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు. కరోనా వైద్యం ఖరీదైంది కాదన్నారు ఈటెల. ప్రైవేటు హాస్పిటల్ ఫీజులపై సమీక్ష చేశామని, సామాన్యులను దోచుకునే దవాఖానాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోజుకు 1,00,000, రోజుకు 2 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం లేదు. ఇలా ప్రజలు వాళ్ళు భయపడి ప్రైవేట్ హాస్పిటల్కి పోవడం వల్ల చేస్తేనే మీకు బెడ్ ఇస్తాం, రోజు 1,00,000 రూపాయలు కడితేనే ట్రీట్మెంట్ ఇస్తాం అని 10 లక్షలు 15 లక్షలు అయితే ఇలా ఖర్చు పెడతా ఉన్నారో అంత బాధాకరమైన అంశం. ఎవరైతే బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉన్నారో, ఇవాళ అడ్డగోలుగా ప్రజల మీద ఈ భారం పడేస్తున్నారో అలాంటి వాళ్ళ మీద చర్యలు చేపడతామని చెప్పి నిన్నే రివ్యూ చేసినాం. కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు మంత్రి హరీష్ రావు. కరోనా ఎప్పుడు ఎవరి నుంచి వస్తుందో తెలియదన్నారు. అనవసరంగా బయట తిరగొద్దని కోరారు. కరోనా పేషెంట్లను కొంతమంది గ్రామాల్లోకి రానివ్వడం లేదని, ఇది మంచి పద్ధతి కాదన్నారు హరీష్. కొంతమంది దురదృష్టవశాత్తు కరోనా వచ్చిన వారిని గ్రామాల్లోకి రానియమని, కరోనా వచ్చిన వారిని సామాజిక బహిష్కరణ చేసే విధంగా వ్యవహరించడం ఇది చాలా బాధాకరం. ప్రతినిత్యం కరోనా పేషెంట్లతోని డాక్టర్లు, వైద్య సిబ్బంది వారు జీవిస్తూ ఉన్నారు. వారితో కలిసి వారికి వైద్యం చేసి వారిని బతికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ లో కరోనా పేషెంట్లు పారిపోవడం వివాదాస్పదంగా మారింది. నిన్న రాత్రి 10 మంది పేషెంట్లు కరోనా వార్డు నుంచి వెళ్లిపోయారు. ఇందులో 6 వైరస్ పాజిటివ్ గా ఉన్నట్లు చెప్తున్నారు. అయితే వీరిలో 3 తిరిగి ఐసోలేషన్ సెంటర్ కి చేరగా మిగతా వారి ఆచూకీ దొరకటం లేదు. సెక్యూరిటీ నిర్లక్ష్యం, సిబ్బంది కోఆర్డినేషన్ లేకపోవడంతో ఐసోలేషన్ సెంటర్ నుంచి పేషెంట్లు పరారయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి.
అయితే రిమ్స్ అధికారుల వర్షన్ మరోలా ఉంది. రిమ్స్ నుంచి ఎవరూ పారిపోలేదని చెప్పారు రిమ్స్ డైరెక్టర్ బలరాం. బక్రీద్ పండుగ కావడంతో 3 పేషెంట్లు ఇంటికి వెళ్లి తిరిగొచ్చారని చెప్పారు. సిబ్బంది రిక్రూట్ చేస్తామంటే 3 డాక్టర్లు స్థానిక నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అయితే కరోనా పేషెంట్లను బక్రీద్ పండుగ కోసం ఇంటికి పంపించామని డైరెక్టర్ చెప్పడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పాజిటివ్ ఉన్న వాళ్లను బయటకు ఎలా పంపిస్తారని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. మనకు వార్డులో 75 మంది పేషెంట్స్ ఉన్నారు కరోనాకు సంబంధించిన వాళ్ళు. అందులో 13 మంది ఆక్సిజన్ మీద ఉన్నారు. ప్రతిమా 62 మందికి ఆక్సిజన్ లేదు. వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు. ఏదైతే పారిపోయారు అనేది ఏదైతే స్క్రోల్ నడుస్తుందో అది అవాస్తవం. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో సిబ్బంది సెలవుల్లో వెళ్లటంపై విమర్శలు వస్తున్నాయి. క్రమంగా వైరస్ బారిన పడిన రోగులు పెరుగుతూ ఉన్నా డాక్టర్ల సంఖ్యను మాత్రం పెంచడం లేదు. కోవిడ్ వార్డుకు డాక్టర్లు రావటమే లేదంటున్నారు పేషెంట్లు. హాస్పిటల్లో రోగుల కోసం 58 వెంటిలేటర్లు ఉన్నా టెక్నీషియన్ లేకపోవడంతో ఉపయోగపడటం లేదన్నారు. దీంతో సౌకర్యాలపై రోగులు ఆందోళనలకు దిగటంతో జూలై 27న తన పదవికి రాజీనామా చేశారు హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు. దీంతో ఇన్ఛార్జి సూపరింటెండెంట్గా వెంకటేశ్వరరావును నియమించింది సర్కార్. అయితే బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఇన్ఛార్జి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావుతో పాటు ఆర్ఎంఓలు హరీష్ రావు, వెంకట్రమణలు జ్వరంతో బాధపడుతున్నట్లుగా సెలవులు పెట్టి వెళ్లిపోయారు. మరోవైపు ఎంజీఎంలోని ల్యాబ్లో విధులు నిర్వహిస్తున్న ఖుర్షీద్ అనే సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ కరోనాతో చనిపోవడంతో సిబ్బందిలో ఆందోళన కనిపిస్తోంది. నిధులు నియామకాల విషయంలో కేసీఆర్పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. కృష్ణా జలాలపై జగన్తో సీక్రెట్ ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. కమిషన్ల కోసమే కొత్త ప్రాజెక్టులు కడుతున్నారని విమర్శించారు. ఏపీకి నీళ్లిచ్చే సమస్య లేదని కౌంటర్ ఇచ్చింది టీఆర్ఎస్. కృష్ణానది జలాల విషయంలో సర్కార్ తీరు సరిగ్గా లేదని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. ఏపీ తన వాటా కంటే ఎక్కువ నీళ్లు తీసుకుపోతున్నా కేసీఆర్ స్పందించడం లేదని మండిపడ్డారు నాగం జనార్దన్ రెడ్డి. వెంటనే టెండర్లను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమిషన్ల కోసమే ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు కడుతోందని మండిపడ్డారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఓవైపు కాళేశ్వరం నీళ్లు వృధాగా పోతుంటే ఎల్లంపల్లి ప్రాజెక్టుపై రెండో లింక్ పనులు ఎందుకని ప్రశ్నించారు లీడర్లు. 14 వాళ్ళు టెండర్లు పిలిచినాక ఒకసారి ఎంటర్ అయిపోయినాక ఆపరు. దయచేసి వెంటనే మీరు ఆపమని విజ్ఞప్తి చేస్తుంది. సుప్రీంకోర్టు పోండి, ఒక్కటే నిమిషం లాగుతుంది అది. ఎందుకంటే రాజ్యాంగం మనల్ని పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. కాళేశ్వరం నీరు ఏదైతే మన కన్నంలో వృధా పోతున్నది, మీ ఎల్లంపల్లి వెలవెలబోతున్నది. ఎందుకు పోతున్నది? కడంకెలు వస్తున్నాయని చెప్పాను నువ్వు ఆశ. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఇక్కడ 3వ టీఎంసీ అనేది ఏదైతున్నదో ఇది మరొక భగీరథ కాబోతుందంటూ నేను ఇలా 3వ టీఎంసీ నీరు ఎత్తిపోతలు ఏ మిషన్ భగీరథ అనే నెపంతో కమిషన్ల కక్కుర్తితోని రాష్ట్ర ప్రజానీకపై 40,000 కోట్ల అప్పుల భారాన్ని మోపడం జరిగిందో ఇది మరొక మిషన్ భగీరథ కాబోతుందని చెప్పండి. నీళ్లను అక్రమంగా తీసుకుపోవడానికి ఏపీ ప్రయత్నిస్తుంటే కేసీఆర్ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరాం. జగన్తో కేసీఆర్ సీక్రెట్ ఒప్పందం చేసుకున్నారని ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా వేలూరులో ఆత్మహత్య చేసుకున్న దళిత రైతు నరసింహులు కుటుంబాన్ని పరామర్శించారు కోదండరాం. రైతు ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. దళితుల పట్ల ప్రభుత్వ వైఖరిని మార్చుకోవాలన్నారు కోదండరాం. ఇప్పటికీ మనం కోరేది ఏంటంటే ఈ దాడికి కారణమైనటువంటి వాళ్ళని బేగర్ నరసింహులు మృతికి కారణమైనటువంటి వాళ్ళను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద ఇతర క్రిమినల్ చట్టాల కింద కేసులు పెట్టి అరెస్ట్ చేసి కేసు నడపాలి. కుటుంబాన్ని ఆదుకోవాలి. మరి మీరు హామీ ఇచ్చినటువంటి సహాయమైనా అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ అమ్మాయికి చిన్న అమ్మాయి ఉంది, మరి ఇంట్లో ఇంటర్ చదువు వదిలేసింది. ఆ అమ్మాయి చదువుకు సహకరించండి. ఆ అమ్మాయి మంచి ఉద్యోగం పొందడానికి కూడా మీరు సహకరించమని చెప్పి ఈ సందర్భంగా గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఏపీకి చుక్క నీళ్లు కూడా కేసీఆర్ వదిలిపెట్టారన్నారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కృష్ణానదిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కృష్ణా రివర్ బోర్డుకు సీఎం ఫిర్యాదు చేశారని తెలిపారు. బోర్డు కూడా ఏపీ ఏకపక్ష ధోరణిని తప్పుపట్టిందన్నారు. సీఎంను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నేతలకు లేదన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఊతరేడుపాడు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా కృష్ణా జలాలను తీసుకుపోవాలని ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ కృష్ణా రివర్ బోర్డు చాలా స్పష్టంగా అక్రమ ప్రాజెక్టులకు పర్మిషన్ లేదు ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి విషయం తెలియజేసినారు. కృష్ణా బోర్డు కూడా ఇప్పటికే పలు ఆపమని చెప్పి ఆదేశాలు ఇస్తూ లేఖలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారు.
కేసీఆర్ సర్కార్ ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్. నియమించిన ఉద్యోగాల కన్నా తొలగించిన ఉద్యోగాలే ఎక్కువ ఉన్నాయని మండిపడ్డారు. పీఆర్సీ లేదని, సిపిఎస్ రద్దు కాలేదని, ఐఆర్డీఏ రాలేదన్నారు. లంచాలిస్తేనే అంతర్రాష్ట్ర బదిలీలు చేస్తున్నారని ఆరోపించారు వంశీచంద్. అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు పీఆర్సీ విడుదల చేయక, పదోన్నతులు లేక, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయక, లాక్డౌన్ పీరియడ్లో కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు పూర్తి జీతాలు ఇవ్వక, కొత్త నియామకాలు జరపక, జరిపే కొద్ది నియామకాలు కూడా శ్రమదోపిడీ చేస్తూ కాంట్రాక్ట్ పద్ధతి మీద జరిపిస్తూ మీరిచ్చినటువంటి నియామకాల కన్నా తొలగించినటువంటి ఉద్యోగాలే ఎక్కువ చేస్తూ మీది ముమ్మాటికి ఉద్యోగస్తుల వ్యతిరేక ప్రభుత్వమని నిరూపించుకోవడం జరిగింది. నీళ్లు నియామకాల విషయంలో ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ మండిపడుతుంటే చుక్క నీళ్లు కూడా వదలబోమంటూ టీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. భూమి పూజకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో అయోధ్యలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. రామ్లల్లా కోసం ప్రత్యేక దుస్తులు రూపొందించారు రామ్ దళ్ సేవా ట్రస్ట్. మరోవైపు బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రామ మందిర నిర్మాణం భూమి పూజ కోసం అయోధ్యలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అయోధ్యలో ఎక్కడా చెత్త కనిపించకుండా శుభ్రం చేస్తున్నారు సిబ్బంది. రోడ్లన్నింటినీ అందంగా తీర్చిదిద్దుతున్నారు. సరయూ నది తీరాలను శుభ్రం చేశారు. దారి పొడవునా ఇళ్లకు పసుపు రంగు వేశారు. వీధులన్నింటినీ శానిటైజ్ చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. ఈ నెల 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మొదట 208 మందిని ఆహ్వానించాలనుకున్నా ప్రస్తుతం ఆ జాబితాను 170కి తగ్గించారు. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి మోడీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రామ జన్మభూమి న్యాస్ చీఫ్ నృత్య గోపాల్ దాస్, బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్లు సహా కొద్ది మంది ప్రముఖులు మాత్రమే హాజరు కానున్నారు. బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే భూమి పూజకు ముందు అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయంలో పూజలు చేయనున్నారు ప్రధాని మోడీ. అయోధ్య వెళ్లే దారిలో ఉన్న ఘాటి హనుమాన్ ఆలయంలో 7 నిమిషాల పాటు పూజలు చేస్తారని చెప్పారు ఆలయ పూజారి महंत राजू दासू। माननीय प्रधानमंत्री जी भूमि पूजन में आ रहे हैं, इसके नाते पहले उन्होंने तय किया कि हनुमानगढ़ी दर्शन पूजन करने के बाद राम जन्मभूमि भूमि पूजन में शामिल होंगे, क्योंकि लगातार तमाम विघ्न बाधे उत्पन्न हो रहे थे और हनुमान जी ही ऐसे प्रत्यक्ष साक्षात देवता हैं जो सारे विघ्न बाधे दूर करते हैं। तो प्रधानमंत्री जी पहले हनुमानगढ़ी आएंगे। हनुमानगढ़ी में विशेष पूजा की व्यवस्था यह रहेगी कि हमारे वैदिक ब्राह्मणों के द्वारा जब प्रधानमंत्री जी आएंगे उनको स्वस्ति वाचन करते हुए लाने के बाद हनुमान जी के सामने पूजन आरती उनसे कराई जाएगी। आरती में जो हमारे वेदाचार्य हैं वो मंत्रों का जो उच्चारण करेंगे और पूजन विधि रहेगी कि प्रधानमंत्री जी स्वस्थ रहें, पूरे देश से पूरे विश्व से कोरोना संक्रमण जल्द से जल्द खत्म हो और राम जन्मभूमि में किसी भी प्रकार का विघ्न बाधे ना आए, क्योंकि प्रधानमंत्री जी अब भूमि पूजन के लिए आ रहे हैं। तो उसके लिए एक विशेष व्यवस्था रहेगी, ऐसा पूजन विधि के द्वारा कराया जाए कि राम जन्मभूमि में सारे विघ्न बाधे दूर हों, ऐसा योजना हनुमान। మరోవైపు ప్రధాని పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు అయోధ్య డీఐజీ. ఈ విషయంలో ప్రోటోకాల్ ఫాలో అవుతామని చెప్పారు. కోవిడ్ నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పారు. కోవిడ్ వారియర్స్ ను కూడా వాడుకుంటామని చెప్పారు. 5 కంటే ఎక్కువ మంది ఒకే చోట ఉండకూడదని సూచించారు. దుకాణాలు మాత్రం తెరిచే ఉంటాయని చెప్పారు. 5 तारीख को जो भूमि पूजन का ऐतिहासिक समारोह अयोध्या जी में होने जा रहा है, उसमें हमारे प्रधानमंत्री जी की सुरक्षा के लिए जो प्रोटोकॉल है उसमें विभिन्न सुरक्षा एजेंसियों के साथ हम लोग समन्वय स्थापित करके उस प्रोटोकॉल के हिसाब से अयोध्या में सुरक्षा उनको दी जा रही है। इसके अतिरिक्त कोविड प्रोटोकॉल का हम लोग सब जगह अनुपालन कर रहे हैं और कोविड वॉरियर जो हमारे लोग हैं उन्हीं को सुरक्षा में हम लोग जो इर्द गिर्द की सुरक्षा रहेगी उनको लगाएंगे। రామ మందిర నిర్మాణం భూమి పూజ సందర్భంగా రామ్ లల్లా కోసం ప్రత్యేక దుస్తులను రూపొందించింది రామ్ దళ్ సేవా ట్రస్ట్. సోమవారం తెల్లటి దుస్తులు, మంగళవారం ఎరుపు రంగు దుస్తులు, బుధవారం కోసం ప్రత్యేకంగా ఆకుపచ్చ రంగు దుస్తులను రూపొందించినట్లు చెప్పారు. కాషాయ రంగు దుస్తులు కూడా సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈ ప్రత్యేక దుస్తులను
ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కు అందించారు. రామ్దళ్ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు పండిట్ కల్కి రామ్ రేపటి నుంచి రామ్లల్లాకు ప్రత్యేక దుస్తులు అలంకరిస్తామన్నారు సత్యేంద్ర దాస్. ये तो सनातन धर्म के इतिहास का गौरवशाली क्षण है। उसके साथ साथ विगत 6 वर्षों से हमारा रामादल ट्रस्ट अपने यशस्वी प्रधानमंत्री माननीय नरेंद्र दामोदर दास मोदी जी के प्रयासों की सफलता, उनके स्वस्थ दीर्घायुष्य जीवन के साथ उससे अधिक कहीं आज न्यू पूजन होने जा रहा है।